నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. జైపూర్లోని ఒక వ్యక్తి సినిమాకి వెళ్ళాడు. టికెట్ కొనుక్కున్నాడు. సినిమా హాల్లో కూర్చున్నాడు. తీరా చూస్తే ఆ సినిమా హాల్లోని కుర్చీలో మేకులు ఉన్నాయి. ఆ మేకుకి తన ప్యాంటు తగిలి చినిగిపోయింది. బయటకు వచ్చి మేనేజ్మెంట్ని అడిగాడు, ఇదేమైనా న్యాయమా? మేకులన్నీ ఇలా బయటకు వచ్చాయి, నా ప్యాంటు చినిగిపోయింది, ఇంకా నాకు దెబ్బలు తగలలేదు, దెబ్బలు తగిలి రక్తం వస్తే ఎవరు దీనికి బాధ్యులు అంటే కూడా సరిగ్గా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇంకా చేసేది లేక జైపూర్లోని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. నా ప్యాంటు చిరిగిపోయింది, మేకులన్నీ బయటకు వస్తున్నాయి, మేనేజ్మెంటు సినిమా వాళ్ళు సరిగ్గా చూడటం లేదు, కేవలం డబ్బులే సంపాదించుకుంటున్నారు కానీ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించట్లేదు, ప్యాట్రన్ గురించి ఆలోచించట్లేదు, ప్రేక్షకుల సంక్షేమం గురించి ఆలోచించట్లేదు, కాబట్టి నాకు డ్యామేజెస్ కట్టియాలి అంటే సదరు డిస్ట్రిక్ట్ కమిషను ఇరుపక్షాలకి నోటీసులు ఇచ్చిన తర్వాత నిర్ధారణకు వచ్చింది, ఇది కేవలం సినిమా వాళ్ళ మేనేజ్మెంట్ యొక్క తప్పిదమే అని చెప్పేసి 23,500 నష్టపరిహారం సినిమా హాల్ మేనేజ్మెంటు ఇతనికి కట్టి ఇవ్వాలి. అది కాకుండా టిక్కెట్లు కూడా రిటర్న్ ఇవ్వాలి, ఇంట్రెస్ట్తో పాటు వెనక్కి ఇవ్వాలి అని. చూసారా, ఇట్లా మేనేజ్మెంటు సినిమా హాల్లో సరిగ్గా లేకపోతే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరము, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషను రియాక్ట్ అయ్యి ఇట్లా నష్టపరిహారం ఇచ్చింది. రేపొద్దున వేరే వాళ్ళకి ఇది జరగకుండా చేయడానికి. ఈ డబ్బుతో ఇతను బతుకుతాడా లేదా తర్వాత విషయం. ఇట్లా తప్పు చేసిన డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంని తప్పు పట్టింది అని అంటే నిజంగా ఇది హ్యాట్స్ ఆఫ్. ఇది స్పిరిట్ ఉంటుంది. ఇట్లా రేపొద్దున ఇట్లా సినిమా వాళ్ళు ఇంకా ఇలాంటివి చేయకుండా ఇట్లా సినిమా హాల్ వాళ్ళు తప్పకుండా రెక్టిఫై చేసుకుని ప్రేక్షకులని సరిగ్గా చూస్తారనే ఉద్దేశంతో ఈ తీర్పు చెప్తోంది. థ్యాంక్ యూ.